రవి గారు, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిన ఇష్యూ ఆగకుండా అలా ముందుకి పోతూనే ఉంది సార్. ఏంటి సార్ దీనికి లాజికల్ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది? అంటే న్యాయపరమైన విచారణ కానీ అది ఎప్పుడు జరగబోతుంది? నిజంగా లడ్డు కల్తీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తాలూకు అస్తవ్యస్త వ్యవహారాలు, అవకతవకలు, వాటి మీద చర్చ నిజంగా ముందుకు పోతే చాలా మంచిదే. కానీ ఆ చర్చ పక్కకు పోతుంది తరచు. లడ్డు సమస్య కాస్త నిర్వహణ సమస్యగా కాకుండా అది ఎవరి మతం ఏంటి, ఎవరి కులం ఏంటి, ఇటువంటి దానికి లేదా రాజకీయ పార్టీల వైపు అదో రాజకీయ చర్చగా మారిపోతుంది. ఖచ్చితంగా లడ్డులో కల్తీ జరిగింది, అందులో ఏమీ సందేహం లేదు. అయితే ఆ జరిగిన కల్తీ కొవ్వు కలిపారు అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభ్యుల సమావేశంలో చెప్పడం వల్ల దుమారం వచ్చింది. అయితే ఆ తర్వాత సిబిఐతో సహా సిట్తో సహా వాళ్ళు ఇచ్చిన నివేదికలు చూస్తేనేమో కొవ్వు ఉన్నట్టుగా దాంట్లో లేదు, కల్తీ అయితే ఉంది. సో ఇది ఒక నిజం. కానీ ఇప్పుడు ఏం జరిగింది, రెండు అంశాలు ప్రభుత్వాన్ని ఇరకట్టంలో పెడుతున్నాయి. ఒకటి, కొవ్వు కల్తీ జరిగింది అనే ఫైనల్ నివేదికల్లో అటువంటివి ఏమీ సిబిఐ సిట్ చెప్పకపోవటం. రెండో సమస్య, వాళ్ళు దాటేస్తున్నది అసలు చర్చకు రాకుండా చేయాలనుకుంటున్నది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే. జూన్లో ఈ శాంపిల్స్ తీసిన కల్తీ నెయ్యి కలిగిన ట్యాంకర్లు వీళ్ళ హయాంలోనే వచ్చాయి. వచ్చిన వాటిని వెనక్కి పంపితే వాళ్ళు మరొక లేబుల్ వేసుకొని వస్తే అనుమతించి దాన్ని వాడారు. కాబట్టి 2019-24 మధ్యలో ఏం జరిగింది అన్నది ఒక ప్రశ్న అయితే, ఇది 24లో ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత లోపలికి రావడము, మళ్ళీ వెనక్కి వెళ్తే అనుమతించడం, ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని ఒకసారి ఎస్ చెప్పి మేము అది కూడా చూస్తామంటే వేరే విషయం. దీన్ని దాటేసి అంతకుముందు చేశారని చెప్పడంతో చర్చ ఎక్కడికో పోతూ ఉంది. ఇప్పుడు శాసనసభలో మొన్న శాసన మండలిలో వాళ్ళు పట్టుపట్టిన తర్వాత అక్కడ స్వల్ప వ్యవధి చర్చకు అనుమతించామని చెప్పి ఇంత లోపల శాసనసభలో చర్చ చేశారు. శాసనసభలో గతంలో లాగే ఇది పూర్తిగా గత ప్రభుత్వంలో జరిగింది అంటే కూడా ఒక తీరు, గత ప్రభుత్వంలో జరిగింది వైసీపీ తప్పంటే. వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్లకు తిరుపతి దీని మీద నమ్మకం లేదు కాబట్టి హిందూ మతాన్ని, తిరుపతి ప్రతిష్టను దెబ్బతీయడానికే చేశారు అనే ఆరోపణ చేయటం వల్ల చాలామందిలో అవినీతి, కల్తీ, అధికార దుర్వినియోగం అంటే వేరే విషయం. కానీ పదే మతం కోసం అంటే ఈ చర్చ ఎందుకు, వాళ్ళకి భక్తి ఉన్నా మతం ఉన్నా లేకపోయినా చేయకూడదు అని కదా. సో అది అయిపోయిన తర్వాత కౌన్సిల్లో చర్చ కూడా దాని నిబంధనలకు సంబంధించి చర్చ స్వల్ప వ్యవధి ఒప్పుకున్నారని వాళ్ళు అంటారు, మేమే ప్రకటన చేస్తాం అసెంబ్లీలో కానీ వీళ్ళు అంటారు. స్వల్ప వ్యవధి చర్చకు ప్రకటన ఉండదని దీని మీద తర్జన భర్జనల తర్వాత చైర్మన్ అనుమతించారు. ఒకసారి వాయిదాతో రెండోసారి అనుమతిస్తే ఆ చర్చ సందర్భంలో అచ్చెన్నాయుడు దాన్ని ఎక్కడికో తీసిపోయి అసలు చైర్మన్ మీరు క్రిస్టియను, మీ అధ్యక్షుడు క్రిస్టియను అని అనేసరికి అది చాలా తీవ్రమైన నిరసనకు దారితీసింది. ఎందుకంటే ఎవరు క్రిస్టియను, ఎవరు హిందూ, ఎవరు ముస్లిం ఈ చర్చ కాదు కదా. ఇక్కడ లడ్డూలో కలిసి ఎవరు ఎలా చేశారు పట్టుకోవడంలో ఆలస్యం ఎందుకు అయిందని. కాబట్టి ఈ చర్చ దారి తప్పిపోయింది. రెండు పార్టీల మధ్య కాకుండా చైర్మన్కు అధికార పార్టీకి మధ్యలో వివాదంలాగా కూడా అది మారింది. తర్వాత అచ్చెన్నాయుడు దాన్ని వెనక్కి తీసుకొని విచారం వెలిబుచ్చటము, ఆ చర్చలో వైసీపీ వాళ్ళు మీ హయాంలోనే కల్తీ వెనక్కు పంపించారు, శాంపుల్ మీ దగ్గరే తీశారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. రెండవది, ఈ బోలేబాబా డైరీ అనే దానికి ప్రాథమిక అనుమతి కూడా మీ కాలంలోనే వచ్చింది. ఈ వైష్ణవి డైరీ ఇట్లాంటివన్నీ కూడా మీ ధూళిపాల నరేంద్ర ఆధ్వర్యంలోని సంఘం డైరీ, అలాగే మీ హెరిటేజ్ డైరీ, వీటికి వాటికి సంబంధం ఉంది. ఇది వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణ, వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా. వాటి మీద వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఖండించి మీ హయాంలోనే జరిగిందన్నారు. కానీ దాటేసిన ప్రశ్నలు మటుకు అలాగే ఉన్నాయి. సో అవి ఇతర పార్టీలు కూడా ఇది సరికాదు, ఎందుకు పదే మతాల గురించి. బహుశా నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొంత ఆ సంకేతం ఒకటి ఉంది. సో చాలా రోజుల తర్వాత సోమవీర్రాజు బీజేపీ నాయకుడు ఆయన చాలా ఉత్సాహంగా ఈ మతం రీత్యా జరిగింది, ఇంతకుముందు కూడా ఆలయాల మీద దాడులు జరిగాయి, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. సమూహ సనాతన హిందుత్వ ఎజెండా అన్నది ఇక్కడ ప్రవేశించడానికి దీన్ని ఒక సాధనంగా చేసుకుంటున్నారా అన్న సందేహాలు చాలామందికి కలిగాయి.
ఇంకా ఫైనల్గా కల్తీ మీద సిట్టు మీద వేసిన ఏకసభ్య విచారణ కాదు కమిషన్ అంటారు కానీ మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆయన కూడా అక్కడ ప్రారంభించారు. సో ఇక్కడ చర్చ, అక్కడ విచారణ, వీటన్నిటితో ఈ వ్యవహారం అక్కడ అది ఆగి ఉంది. ఆయన ఏం తేలుస్తారు? వైవి గత చైర్మన్ మేము తప్పకుండా తీసుకొస్తామని లోకేష్ చెప్పారు. మరి ఆయన ఇందులో భాగస్వామ్యం చేసి ఆయన పాత్ర ఉందని వీళ్ళు నిరూపించగలుగుతారా లేదా? వ్యక్తులుగా ఎవరిని నిరూపిస్తారు అనే దానికంటే వ్యవస్థను ఎలా బాగు చేస్తారు అన్నదే ఇక్కడ కీలకమైన అంశం. వారు హిందువులైనా, వారు క్రైస్తవులైనా, వారు ఏ మతం వాళ్ళైనా ఎవరు చేసినా తప్పే కాబట్టి. ఒకటైతే నిజం, ఇప్పుడు సిట్లో పేర్కొన్న పేర్లు, ఇప్పుడు ఆ డైరీల యజమానులు వాళ్ళెవరు మతరీత్యా వేరే సమస్య లేదు, వాళ్ళందరూ ఈ మతంలో వాళ్ళే కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది. మండలి చర్చ ఆ విధంగా ఇటీవల ఎప్పుడూ చూడనంత వేడిగా జరిగింది. చైర్మన్ కూడా భాగస్వామి కావడంతో అది ఇంకా ఊహించిన దానికంటే తీవ్ర రూపం కూడా తీసుకుంది. జగన్ కూడా అదే సమయంలో ఒక ట్వీట్ పెట్టి ఇదంతా పక్కదో పట్టించే ప్రయత్నం మీ వాళ్ళే జరిగిందని ఆయన కూడా ఎదురుదాడి చేశారు.